హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే క్యూట్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు మా ఫిష్ కర్రీ చూపిస్తానండి. నెల్లూరు ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ కూడా. మీరందరూ ట్రై చేయండి. చాలా ఫేమస్ కదా నెల్లూరు ఫిష్ కర్రీ అంటే. ఈరోజు నేను మీకు అందరికీ చూపిస్తాను. మీరందరూ ట్రై చేయండి. ఓకేనా? చూడండి, ముందైతే 2 టమాటాలు తీసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకోవాలండి. కొంచెం చింతపండు, ఇదిగోండి చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. నేను ఇందాక చూపించాను కదా, కొంచెం ఆ చింతపండు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టేసుకొని మనం తర్వాత ఫిష్ రెడీ చేసుకొని తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. ఓకేనా? ఇదండి టమాటాస్ అయితే కట్ చేసుకుందాం ఉంది. ఇవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలండి. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియంగా చేసుకుంటే బాగుంటుంది. టమాటాలు బాగా పులుసులో ఉడికి టేస్టీగా ఉంటాయండి టమాటాలు తింటుంటే. మనకు సాంబార్లో ఎలా ఉంటాయి ముక్కలు టేస్టీగా, టమాటా ముక్కలు అలా ఉంటాయి ఈ ఫిష్ కర్రీలు కూడా. నేనైతే 1 కేజీ దాకా తీసుకున్నానండి ఫిష్. దానికి ఆ కేజీకి వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ అయితే కూడా తీసేసేయండి, మరీ ఎక్కువ వేయద్దు టమాటాలు. నేను చూపిస్తాను ఎన్ని టమాటాలు వేసాను నేను. ఇలాగ పెద్ద ముక్కలు చేసుకోవాలి. సాంబార్ ముక్కలు అనుకోండి, అంతే. సాంబార్ ముక్కలు చేసినట్టుగా చేసుకోండి. ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. కర్రీలో వేసేదానికి ఒక 5-6 పీసెస్ పెద్ద వేసుకోవాలండి. మిగతాది మనకి తాళింపులోకి సన్నగా కొంచెం కట్ చేసి ఒక హాఫ్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇది చూడండి. చూడండి, ఇంత మాత్రం చేసుకోవాలి. ఆనియన్స్ కర్రీలో కలిపేటప్పుడు వేసుకోవాలండి ఇవి. నేను కొంచెం కేజీయే కాబట్టి కొంచెం తీసుకుంటున్నాను. మిగతావి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తాళింపులో. ఇలాగా సన్నగా చేసుకుంటే బాగుంటుంది, చూడడానికి అందంగా బాగుంటుంది. తొందరగా కూడా వేగుతాయండి నూనెలో. చూసారా? ఇలాగ కర్రీ చాలా బాగుంటుందండి. ఎక్కువ ఏమి లేకుండా, వస్తువులు మరీ ఇది లేకుండా చాలా నీట్గా సింపుల్గా ఉంటుంది కర్రీ కూడా. ఇది మా నెల్లూరు సైడ్ ఫిష్ కర్రీ అండి. మళ్ళీ మిగతా వాళ్ళు అది వేయలేదు ఇది వేయలేదు అని మాత్రం అనొద్దు. మా సైడ్ ఎలా ఉంటుందో అలా చేసి చూపిస్తాను నేను. మా నెల్లూరు ఫిష్ కర్రీ మేము ఎలా చేసుకుంటాం. మీరు ఆ మసాలా వేయలేదు, వెల్లుల్లి వేయలేదు అని అంటే మా దీంట్లో ఉండవండి. నెల్లూరు ఫిష్ కర్రీలో ఉండవు అలాంటివి. ఎటు సైడ్ వంటకాలు అటు సైడ్ కదండి. మేము ఎలా చేసుకుంటాం, మా సైడ్ ఏది ఫేమస్ అలాగే చూపిస్తాను నేనైతే. ఓకేనా? ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి టమాటాలు ఇలా చేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని హాఫ్ అది హాఫ్ ఇది చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే మనం ఫిష్ కర్రీకి వేసుకునే పౌడర్ని తయారు చేసుకుందామండి. కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు ఈ 3 కలిపి పౌడర్ చేసుకోవాలి ఫస్ట్. ఈ పౌడర్ వేస్తే కొంచెం బాగా టేస్టీగా ఉంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. చూడండి, కొంచెం వేసుకోండి మెంతులు కూడా. ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి, కేజీకి చాలు మెంతులు. ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ చేదు వస్తుంది ఎక్కువ వేసుకుంటే. సిమ్లో పెట్టుకోవాలండి, మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ పౌడర్ వేస్తే గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది బాగా.
చూసారా, ఇలా కొంచెం దోరగా వేయించుకోవాలి, ఇంకెక్కువ వద్దండి, మాడనీయకూడదు. ఇది మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాము. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోండి. నేనైతే తెలుస్తుంది కాబట్టి నాకు వేసేస్తున్నాను. కొంచెం ఎక్కువైనా పౌడర్ తీసి పెట్టుకోండి, మరీ ఎక్కువ వేయద్దు. పౌడర్ తీసి పెట్టుకుంటే ఇంకొంచెం మళ్ళీ ఇంకోసారికి వస్తుంది మీకు ఫిష్ కర్రీలోకి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎక్కడికి పోదండి. ఫిష్ కర్రీ చేసుకున్నప్పుడు అది వేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ వేసి పెట్టుకుంటున్నాను, ఉంటుంది మళ్ళీ అని. కానీ అప్పటికప్పుడు చేసుకుంటే మంచిగా ఉంటుందండి, స్మెల్ బాగుంటుంది. ముందుగా వేసుకొని అలా పెట్టుకునే బదులు. మరి ఎక్కువ జీలకర్ర కూడా మాడనీయకూడదండి, ఊరకట సెగ చేయండి చాలు. మాడితే మళ్ళీ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. ఇదండి, కొంచెం ఆవాలు. నాకైతే కొంచెం మినపప్పు కూడా కలిసిందండి. తాళింపు గింజలు వేసుకోన్నాను కదా, అయినా ఏం కాదు, ఓన్లీ ఆవాలు వేసుకోండి, బాగుంటుంది. కొంచెం ఆవాలు చిటపట్లాడించి వేసేసుకుంటే చాలు. ఇలాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ చిటపట్లాడినా కూడా మాడిపోతాయండి ఆవాలు. కొంచెం వేడి సెగ చేసుకుంటే చాలు. నేనైతే అంత దాకా కూడా ఉంచాను, చిటపట్లాడేంత వరకు మాడిపోతాయండి. ఇంకా చాలండి, ఇది లైట్గా చిటపట్లాడుతున్నాయి, ఇంకా సరిపోద్ది. ఇదండి మిక్సీ గిన్నె వేసేసుకుందాం. అది ఇవి కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకుందామండి. పౌడర్ చేసి పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎందుకండి ఇలా మెత్తగా వేసుకోవాలి, పౌడర్ వేసి పెట్టుకోవాలి. తీసేద్దామండి, ఇంకా అయిపోయింది, మెరిగిపోయింది. చూడండి, ముక్కలు ఫ్రీజర్లో పెట్టానండి, ఇంకా కరగలేదు. కొంచెం నీళ్లు పోసి పెట్టాము, కొంచెం కరిగిన తర్వాత మనం మళ్ళీ వాష్ చేసుకుందాం. చూడండి, ఇలా కడుక్కోవాలండి బాగా నీట్గా. చూడండి ఎంత తెల్లగా వచ్చాయి, నిమ్మకాయ ఉప్పు వేస్తే ఎంత బాగున్నాయో. అలా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక 3 times కడుక్కున్నానండి నేనైతే. దీంట్లో వేసేసాను. కొంచెం వాటర్ అన్నీ పోయిన తర్వాత మనం కర్రీ కలిపేసుకుందాం. ఇదిగోండి, ఫిష్లు అన్నీ కడిగి రెడీగా పెట్టుకున్నాను. ఇలా వేరే గిన్నెలో దాంట్లో కలుపుకోవాలండి. నేనైతే ఇలా కలుపుకుంటాను, ముందుగా కలిపి పెట్టుకొని శుభ్రంగా అప్పుడు తాళింపు వేసుకుంటాను. కొంతమంది అయితే తాళింపులోనే చింతపండు పులుసు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని అలా వేసుకుంటారండి. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇలా కలిపి పెట్టుకుంటాను ముందు. ఉప్పు కారం అవి బాగా పడతాయని ఇలా కలుపుకుంటాను ముందుగా. చూడండి, ఈ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ కలుపుకోవాలి. చింతపండు బాగా మెత్తగా పిసికేసి ఇదంతా తీసేసుకోవాలండి, వడకట్టేసుకోవాలి. కొంచెం చిక్కగా పిసుక్కోండి. ఎప్పుడైనా చింతపండుని చిక్కగా వేసుకోవాలి ఫిష్ కర్రీలో. ఎక్కువ వాటర్ లేకుండా చిక్కగా వేసుకుంటే బాగుంటుంది ఫిష్ కర్రీ. చూడండి, శుభ్రంగా పిసికేసుకొని మొత్తం వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టేసుకోవాలండి, అంతా పిప్పి రాకుండా వడకట్టేసుకుంటే మనకి అడ్డం పడకుండా ఉంటుందండి చింతపండు అంతా. చిక్కగా పిసుక్కోవాలి చింతపండు అయితే. ఇదిగోండి, చూసారా, ఇలా మొత్తం పిసికేసుకొని మళ్ళీ ఇంకోసారి పిసుకోవాలండి వాటర్ పోసి. ఈ చింతపండు ఇంకా ఉంది గుజ్జు, మళ్ళీ ఇంకోసారి పిసుకుందాం.
ఇలా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా చిక్కగా పిసుకోవాలండి. ఇదిగోండి ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలండి. టమాటాలు మనం కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటాలు ఇదిగోండి, పసుపు, ఉప్పు, కారం. ఇప్పుడైతే కలుపుకుందాం మనం. ఇదండి ఆనియన్స్ ముక్కలు కొంచెం లావుగా దొరుకున్నాం కదండి. ఈ ఆనియన్స్ ముక్కలు, ఈ టమాటా ముక్కలు ముందు ఫిష్ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇలాగ పచ్చి వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ముందు. చూడండి, ఒక హాఫ్ స్పూన్ పైన వేసుకోండి పసుపు, బాగుంటుంది. వేసేసి కొంచెం చేత్తో కలుపుకుండా, ముళ్ళు ఉంటాయి కదండి కొంచెం, అందుకే ఇవైతే ముళ్ళు గుచ్చుకుంటాయండి చేతికి, అందుకని ఇలా ఎగరేసుకుంటే కొంచెం బాగా కలుస్తుంది ఫిష్కి అంతా. చేయిబెట్టి కలిపామనుకోండి ముళ్ళు గుచ్చుకుంటాయి. చూడండి ఎలా కలిసిందో. అట్లా ఫస్ట్ పసుపు వేసుకోండి, ఉప్పు వేస్తే వాటర్ వస్తాయి ముందు, అందుకోసం. తర్వాత సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి, సాల్ట్ ముక్కలకు పడుతుంది కదా. ఇలా కలుపుకుంటే ఏంటంటే ముక్కలకి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయండి. ముందుగా కలుపుకొని మనం తాళింపు వేసుకుంటే బాగుంటుంది. అందుకే నేనైతే ఇట్లా ముందు వేసుకుంటాను. ఇదిగోండి కారం. కారము ప్రతి ముక్కకి పట్టేటట్టుగా చూసుకోవాలి, అప్పుడే మనకు తెలిసిపోతుంది. కొన్ని ముక్కలకి అంటుకోదు అనుకోండి, అప్పుడు ఇంకొంచెం వేసుకోవాలి. మీ స్పైసీకి ఎలా ఉంటే అలా వేసుకోండి, మీరెంత స్పైసీగా తింటారు. దీంట్లో అయితే కొంచెం ఉప్పు కారం అయి బాగా పడితేనే బాగుంటుంది. ఇది ఒకటి చూడండి, కొన్ని ముక్కలు అంటుకుంది కదా, కొన్ని ముక్కలు ఇంకా ఉన్నాయి. దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకి. ఈ 3 సంపాలలో పడితే కూర సూపర్గా వస్తుందండి. ఉప్పు కారం చింతపండు ఆ 3 బాగా పడాలి. చూడండి ఇలా కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత మనం పిసుకున్నాం కదా చింతపండు, దీన్ని పోసేసుకోవాలండి. ప్రస్తుతానికి నేను పిసుకున్న వరకు పోసుకుంటున్నాను, తీసుకున్న వరకు. తర్వాత ఏమన్నా చాలకపోతే మళ్ళీ ఇలాగా కొంచెం అలాగనేసి కొంచెం వాటర్ వేసుకుందాం. ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకుందాం. తాళింపు వేసుకుని తర్వాత చూద్దామండి. వాటర్ చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చూసారా, ఇలా కలిపి పెట్టేసుకోవాలి. ముక్కలు ఎక్కువ కదపకుండా ఇలా కలిపి పెట్టేసుకొని ఇప్పుడు తాళింపు అయితే వేసుకుందామండి. తిరగమాత వేసుకొని చూద్దాం తర్వాత. ఈ మామిడికాయ ముక్కలు కట్ చేసుకుందామండి మనం. ఫిష్ కర్రీలో మెయిన్ ఇదే మాకు, నెల్లూరు ఫిష్ కర్రీలో. కండ వచ్చేటట్టు పోయి అట్లా ముక్కలు బాగా కట్ చేసుకోవాలండి. వీటిని 2 కానీ 3 పీసెస్ చేసుకోవాలి, మధ్యలో పెట్టేసి అప్పుడు కట్ చేసి. ఇవి 2 వేయండి, 2 పీసెస్. అది అట్లా అట్లా, అది కూడా ఈ పీస్ కూడా. ఈ మామిడికాయ ముక్క వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. పులుసులో ఉడికి బాగా ఉప్పు కారం అన్ని బట్టి ఈ ముక్కకి సూపర్ టేస్ట్ ఉంటుంది ఫిష్ కర్రీలో మామిడికాయ ముక్కలు వేసుకుంటే. ఈ సైడ్ కూడా చాలు. ఇట్లా సైడ్ ముక్కలు అయితే ఇవి ఇలా కోసుకోండి, బాగుంటాయి. ఆ పక్క కూడా ఉడకండి. చాలండి, మరీ ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. చాలు. చూడండి ఇలా కట్ చేసుకోవాలండి మ్యాంగో ముక్కలు అయితే. కొంచెం పులుపుగా ఉందా లేదా టేస్ట్ చూసి దాన్ని బట్టి వేసుకోండి. లాస్ట్లో వేయాలి ఈ మ్యాంగో ముక్కలు అయితే, సరేనా. ఈ బౌల్ పెట్టేసుకుందామండి ఫిష్ కర్రీకి. చూడండి ఈ బౌల్ పెట్టుకోవాలి, ఇట్లా వెడల్పుగా ఉండేది పెట్టుకోండి, బాగా వస్తుందండి. ఎప్పుడైనా సరే ముక్కలు విడిపోకుండా తునిగిపోకుండా నీట్గా వస్తుంది ఇలాగ బౌల్ పెట్టుకుంటే. నేనైతే ఎంత వేసుకుంటాను కేజీకి. ఇదిగోండి ఇప్పుడైతే వీటికి ఆవాలు,
కొత్తిమీర, మెంతులు. ఫస్ట్ మెంతులు వేసుకోవాలండి. చూడండి, మెంతులు పౌడర్ అండి, మనం వేయించుకున్నాం కదా ఆ పౌడరు. ఆవాలు, మ్యాంగో ముక్కలు లాస్ట్లో వేసుకోవాలండి, ఇప్పుడు కాదు, మీకు చూపిస్తున్నాను నేను. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి తాళింపు వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టుకున్నానండి పక్కనైతే. ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. ఆయిల్ కాగిపోయినట్టుంది, మెంతులు వేసుకోవాలండి. ఈ మెంతులు వేసుకొని వాటర్ ఉన్నట్టుంది ప్లేట్లో. ఈ మెంతులు వేగుతుంటేనే కర్రీ ఇంత దూరం స్మెల్ వస్తుందండి. ఫిష్ కర్రీకి మెయిన్ మెంతులు. మెంతులు కంపల్సరీ వేసుకోండి, అదే మెయిన్ అసలు స్మెల్ కూడా. మెంతులు కొంచెం, మెంతులతో పాటైనా వేసేసుకోవచ్చు. ఆవాలు, ఆవాలు ఆవాలు కొంచెం వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ మీకు చెప్పాను కదా బ్రౌన్గా రావాలని, అలా రావాలి ఆనియన్స్. ఈ ఆనియన్ అంతా కొంచెం బ్రౌన్గా వచ్చిన తర్వాత అప్పుడు ఫిష్ కర్రీ పోసుకోవాలి. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. మెంతులు వేగే కొంది సూపర్గా వస్తుందండి స్మెల్ అయితే. ఆ స్మెల్కే మనం ఫిష్ కర్రీ చేస్తున్నాం చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలిసిపోతుంది. అలా ఉంటుంది, అంత మంచి స్మెల్ వస్తుంది మెంతులు వేస్తే. ఫస్ట్ చూడండి ఇలా బ్రౌన్గా రావాలండి. బ్రౌన్గా వస్తే ఇంకా కొంచెం రావాలి. పాత రోజుల్లో అయితే ఒడిమి అని చెప్పి వేసుకునేవాళ్ళు అంటండి, అప్పుడు తయారు చేసుకునేవాళ్ళు అంట వాళ్ళ ఇంట్లోనే. చాలా బాగుంటుందంట అది వేస్తే. అది ఇప్పుడు మనకి ఎట్లా రాదు కదండి, మన చేత కాదు. వాళ్ళైతే బాగా చేసుకునేవాళ్ళు అంట పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు, మా అమ్మ వాళ్ళు. ఒడిమి అంటుంది, చాలా బాగుంటుంది వేస్తే. దొరికితే చేసుకోండి అని చెప్పేవాళ్ళు, తెచ్చుకోండి అని. చూడాలి, ట్రై చేద్దాం. ఇదిగోండి ఇలా పోసేసుకోవాలి ఫిష్. ఆనియన్స్ ఎర్రగా వచ్చింది కదా. ముక్కలు ఎక్కువ కదిపినా కూడా ముక్కలు ఇది అయిపోతాయండి, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం దీంట్లో వాటర్ వేసుకో. ఇలా వేసుకోవాలి, వాటర్ కొంచెం వేసుకుంటే మరీ ఎక్కువ వేసుకోవద్దండి. తొందరగా ఉడికిపోతుందండి కర్రీ అయితే, బాగా తొందరగా అయిపోతుంది. అందుకని కొంచెం ఎక్కువ వేసుకోకుండా వాటర్, చింతపండు పులుసు చిక్కగా వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా. దీంట్లో ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక కొంచెం వేసాం కదా, కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇందాక కొంచెం వేసాం కదా, పులుసు అయిన వేసాం. ఇదండి, కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర అయితే లాస్ట్లో వేసుకుందాము, ప్రస్తుతానికి కరివేపాకు వేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫిష్ కర్రీ. ఇలా ఉండాలి, మనం కలిపేటప్పుడే తెలిసిపోతుంది. ఇది పులుసు, కారం, ఉప్పు ఈ మూడు కరెక్ట్గా పడ్డాయంటే ఈ ఫిష్ కర్రీ అదిరిపోతుంది. ఆయిల్ కూడా పడాలి. ఓకేనా, జాగ్రత్తగా చేసుకోండి. దీంట్లో అయితే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఇవ్వండి, నేనైతే ఒక 4 వేస్తున్నాను, వేసుకోండి బాగుంటాయి. చాలామంది వంకాయ వేసుకుంటారు, బెండకాయ అంటే మేమేమి లేండి, బెండకాయ అటు సైడ్ వేసుకుంటారు. కానీ చాలా బాగుంటుందంటండి టేస్ట్. ట్రై చేయాలి ఈసారి నేను కూడా. చూడండి ఎంత బాగుందో కలర్, చూడండి అసలు అలా ఉండాలి కలర్. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. లాస్ట్లో ఈ పొడి లాస్ట్లో వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా లాస్ట్లో వేసుకోవాలి. లాస్ట్లో కాదండి, ఒక హాఫ్ అయిన తర్వాత వేసుకుంటే మామిడికాయ ముక్కలు పులుసులో కలవకుండా సపరేట్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. చూద్దాం. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాము. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దామండి మళ్ళీ. చూడండి ఇలా ఉడకబట్టింది. మధ్యలో ఒకసారి చూసి అలా మూత పెట్టేసుకోండి, బాగుంటుంది. ఇంకా వెనకాలండి, కొంచెం హాఫ్ అయిన తర్వాత మ్యాంగో ముక్కలు వేసుకుందాం. చూడండి ఎలా ఉడుకుతుందో. కొంచెం సగం అయింది కదా పులుసు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి.
చూడండి, మామిడికాయ ముక్కలు అక్కడక్కడ వేసేసుకుంటే ఎక్కువ చిదిరిపోకుండా ఇది లేకుండా వస్తాయి. మామిడికాయ ముక్కలు భలే టేస్ట్ ఉంటాయండి ఫిష్ కర్రీలో. మీరందరూ ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది. కొంచెం ఓపికగా చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ఇలా వేసి మూత పెట్టేద్దాం. కొంచెం మర్చిపోయానండి, పౌడర్ కూడా వేసుకుందాం. ఇదిగోండి, ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఆ పొడి కూడా వేసుకుంటే కొంచెం బాగా మంచి టేస్ట్ వస్తుందండి. పులుసు ఉడికేటప్పుడే మంచి స్మెల్ అసలు ఎలా వస్తుందంటే అలా వస్తుంది. మరీ ఎక్కువ వేసుకోబాకండి, మరీ తక్కువ వేసుకోవద్దు. ఒకసారి కర్రీని ఇలా ముక్కలు కదలకుండా ఇలా అనుకోవాలి. అది పులుసు అంతా, పొడి అంతా బాగా కలుస్తుంది. చూడండి, గరిట మాత్రం పెట్టద్దండి, ఏదైనా సరే గిన్నెతోనే అలా అనుకోవాలి. కొద్దిసేపు ఉడకనిద్దాం, ఒక 10 minutes తర్వాత మళ్ళీ చూద్దాము. సార్ చూద్దామండి ఎలా ఉడికిందో, ఎంతవరకు వచ్చిందో. ఇంకా చూడండి, కర్రీ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. కొంచెం పులుసుగా కావాలనుకునే వాళ్ళు ఇంత మాత్రం దించేసుకోండి. ఇంకొంచెం ఉంచుకోవాలనుకుంటే, చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా ఉంచుకోండి. చూడండి, పులుసు ఇలాగ పులుసు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలాగ దించేసుకోండి, ఆపేసుకోండి. నేనైతే ఇంకా ఒక 5 minutes ఉంచుతాను, 5-10 minutes సిమ్లో పెడతానండి. కొద్దిగా సిమ్లో పెడితే ఈ ఆయిల్ అంతా చూడండి ఎలా పైకి వచ్చిందో, అలా వస్తుంది ఆయిల్ అంతా పైకి. ఇంకా చూడండి, ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకున్నాం. చాలా వరకు అయిపోయింది. ఒకసారి ఉప్పు, కారం అయినా టేస్ట్ కూడా చూసుకోండి. చూసి మళ్ళీ ఏమన్నా చాలేదనుకుంటే వేసుకోండి. మీ స్పైసీకి, మీ సాల్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి. ఓకేనా? చూడండి ఎంత బాగుందో ఫిష్ కర్రీ. గుమగుమలాడే నెల్లూరు ఫిష్ కర్రీ అండి రెడీ అయిపోయింది. ఇంకొక 5 minutes మాత్రం సిమ్లో పెట్టేస్తాను, అప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. చూసారా, రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా ముక్కలు పైకి కనిపించేటట్టుగా ఉంచుకుంటాను నేనైతే చిక్కగా. ఇదంతా కొంచెం ఆయిల్, ఇది కొంచెం చల్లారితే ఇంకా చిక్కగా వస్తుందండి బాగా. కర్రీ భలే గ్రేవీ భలే టేస్ట్ ఉంటుంది. ఎంత చిక్కగా చేసుకుంటే ఆయిల్ పైకి వచ్చేటట్టుగా చేసుకోవాలి. పులుసు చిక్కగా ఉంటే భలే ఉంటుంది. ఈ చేపల పులుసు మీకు వేడివేడిగా తినే కంటే మీరు రేపు ఈవినింగ్ కానీ, ఈరోజు ఈవినింగ్ కానీ, రేపు మార్నింగ్ కానీ తిని చూడండి, ఇంకా అబ్బా అసలు ఇంకా సూపర్గా ఉంటుందండి, అదిరిపోతుంది. చూడండి ఎలా ఉన్నాయి, మామిడికాయ ముక్క చూపిస్తుంది చూడండి. ఇదిగోండి మామిడికాయ ముక్క చూడండి, అలా చిదిరిపోకుండా ఉంటుంది. కొంచెం సగం ఉడికిన తర్వాత వేసుకుంటే చిదిరిపోకుండా ఉంటుంది మామిడికాయ ముక్క కూడా. ఇది ఇంకా చాలా ఇంకా చిక్కగా వస్తుందండి, చిక్కగా వచ్చేస్తుంది. మనం తినబోయేసరికి ఇంకా చిక్కగా వస్తుంది. మీరు చేపల కూర ఎప్పుడైనా సరే మార్నింగే చేసి పెట్టేసుకోండి. మీరు 12-1 తినబోయేసరికి కొంచెం చల్లారుతుంది, కొంచెం టేస్ట్గా ఉంటుంది. అందుకని ముక్కలకి ఉప్పు, కారం ముందు కలుపుకుంటే చాలా కొంచెం పడుతుంది ముక్కలకి. అందుకే నేను ముందు కలుపు పెట్టుకుంటాను. సరేనా? ఓకేనండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి ఫస్ట్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకేనండి, బాయ్ అయితే. ఓకే, బాయ్ అండి. వేడివేడిగా చేపల పులుసు మా పిల్లలకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి చేయటం. మాకు ఇదే దొరికినాయి ఫస్ట్ టైము, అందుకే చేశాను. పిల్లలు పాపం తింటాం మమ్మీ, రెడీగా అయిందా అంటున్నారు. ఓకేనండి, బాయ్ అండి. ఇలా వేడివేడిగా ఉండే అన్నం పెట్టుకొని పులుపు, కారం, ఉప్పులో ఉడికిన మ్యాంగో ముక్కను వేసుకొని కారం కారంగా వేడివేడిగా ఉండే ఈ ఫిష్ కర్రీని కలుపుకొని తింటే చూడండి ఎలా ఉందో. వేడివేడిగా ఉండే ఈ పులుసును వేసుకొని నిండుగా కలుపుకొని తినాలండి. ఫిష్ కర్రీ ఎప్పుడైనా కానీ నిండుగా కలుపుకొని తింటే ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలా పులుసు వేసుకొని కమ్మగా ఉంటుందండి ఫుల్గా కలుపుకొని తింటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
అందరూ. ఫిష్ కర్రీ ఎప్పుడైనా సరే ఫుల్‌గా కలుపుకోవాలి. అప్పుడు బావుంటుంది టేస్ట్. ఓకేనా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరూ. చేస్తారు కదూ! ఓకే అండి. బాయ్ మరి. ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.